ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ రోజు వచ్చేసి అనదర్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ రోజు రేపు కొంచెం పనులు ఉన్నాయన్నమాట. సో అందుకే వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. ఏంటి అసలు ఫుల్ మేకప్ ఉంది అనుకుంటున్నారా? అవును, ఇప్పుడు కొంచెం ఆల్రెడీ టైం వచ్చేసి 5 అయింది. మధ్యాహ్నం మేకప్ చేసుకున్న ఒక 2-3 ఫొటోస్ ఉంటే వీడియోస్ ఉన్న ఫొటోస్ ఉన్న అవి తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు తీసేయాలి. ఆ ఫొటోస్ వీడియోస్ తీయంగానే మేకప్ ఎప్పుడు తీసేద్దామా అన్నట్టు ఉంటుంది నాకైతే. సో అది డైలీ ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ వేసుకోలేము కదా. సో అదే. అండ్ ఇప్పుడే నేను కొన్ని బ్యూటిఫుల్ లిప్స్టిక్స్ అవి ట్రై చేశాను అనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకు ఈరోజు పనులు ఏంటి అంటే లిక్లేష్ పనులు ఏంటి అంటే బుక్స్ అవన్నీ రెడీ చేయాలి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది ఇన్ 2 days. సో ఇన్ 2 daysలోని మనం అన్నీ ఓవర్ మేకప్. సో తీసి మీకు కనిపిస్తాను. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ తీసి నీట్గా కొన్ని అట్టలు వేస్తాను. నేను కొన్నే వేస్తాను. యాక్చువల్గా అట్టలు వేసే పని ఇవన్నీ ఆయన పని, నా పని కాదు. సో ఆయన వేసుకుంటారు అట్లా వేయడేవన్నీ. నేను జస్ట్ కొన్ని వేస్తాను అండ్ అన్నీ రెడీ చేస్తాను అనమాట. ఆయన వీలుగా కవర్స్ అన్నీ వేయడానికి అన్నీ రెడీ పెడతాను. యాక్చువల్లీ ఇది ఎవ్రీ ఇయర్ చేసే పనే. చూద్దాం నేను ఎంతవరకు చేసాను. యాక్చువల్గా నాకు అంత ఓపిక ఉండదు అట్లా వేయడానికి. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. ఏంటంటే ఇవన్నీ తీసి సర్దడం కూడా చాలా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే నేను 1 month ముందే మేము బుక్స్ అవన్నీ కొనేసామన్నమాట. వాళ్ళు అప్పుడే చెప్పారు, లైక్ మార్చ్ ఎగ్జామ్స్ అయిపోయాక ఏప్రిల్లోని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదా వీళ్ళకి. సో అప్పుడే బుక్స్ చెప్పేశారు. సో అప్పుడే కొనేసాను అనమాట. అప్పటి నుంచి అట్లానే ఉంచాను. అప్పటి నుంచి ఇంకా అట్టలు వేయలేదు. సో ఇప్పుడు వీటిలో కొన్ని ఆఫీస్కి సంబంధించినవన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు స్టేప్లర్ ఎత్తుక్కుంటున్నాను. స్టేప్లర్ దొరికింది. సో స్టేప్లర్, పిన్స్ అన్నీ తీసుకుంటాను. సరిపోతుంది. ఈ మెస్ ఇలానే ఉంటుంది, కావాలనుకున్నప్పుడు సర్దుకోవడమే అంతే. సో ఇప్పుడు బ్యాగ్లో కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీడు వైజాగ్ వెళ్ళాడు కదా మధ్యలో. సో అప్పుడు నేను కొన్ని బుక్స్ అయితే పంపించాను. మమ్మీ అక్కడ ఒక 1 month అక్కడే ఉన్నాడు కదా. ఈ 1 month అక్కడ ట్యూషన్కి పంపించింది అనమాట. సో అందుకే బుక్స్ కావాలని చెప్పేసి కొత్త బుక్స్ పంపించాను. నీట్గా తిరిగి తీసుకురమ్మన్నాను. బాగానే తీసుకొచ్చాడు ఈసారి. గుడ్ బాయ్. సో ఇప్పుడు మనం స్కూల్కి అఫీషియల్గా మొత్తం అన్నీ సర్దేయాలి కాబట్టి ఈ బ్యాగ్ ఒక 2 years వాడాము. అంతకుముందు హ్యామ్లీస్లో తీసుకున్నాను, బాగుంది. బట్ ఇప్పుడు సరిపోవట్లేదు. ఈ బ్యాగ్ ఇప్పుడు సరిపోవట్లేదు. కొత్త బ్యాగ్ చూశాను, ఆ బ్యాగ్ తీసుకుంటా. సో తీసుకుందాం కొత్త బ్యాగ్. మొత్తం ఈ బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్కి అట్టలు వేసేయాలి. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారండి మొత్తం ప్యాక్. ఏదో కవర్స్. సో ఇలా ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. ఈ కవర్స్ అంట. నాకు ఏం నచ్చలేదు ఈ ఆరెంజ్ కవర్స్. చక్కగా ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటే టెక్స్ట్ బుక్ మీద ఏమున్నదో కనిపిస్తుంది. ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆరెంజ్ కలర్ నా ఫేవరెట్ కలర్. నీ ఫేవరెట్ కలర్. మరి ఇంకా స్టార్ట్ చేసి మనం అన్నీ రెడీ చేయాలి. సో అన్ని టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ వేసేద్దాం, తర్వాత నోట్ బుక్స్ వేద్దామా. బాగా ఉక్కబెడుతుంది. వీడియో కోసం అని చెప్పేసి ఫ్యాన్ ఆపేసి ఏసీ వేయమన్నాను, అందుకని చెప్పి ఏసీ వేసాడు. సో ఇప్పుడు లిక్లేష్ 2nd class కంప్లీట్ చేసుకొని 3rd classకి వచ్చాడు అనమాట. కేమ్ టు 3rd class. కొంచెం బేర్ చేయండి మేకప్, ఎందుకంటే ఇంకొక 2-3 వీడియోస్ ఉన్నాయి చేయాల్సింది, షార్ట్ రీల్స్ లాగా. అవి కూడా చేసేసి మేకప్ తీసేస్తే ఓ పని అయిపోతుంది. మళ్ళీ ఏమేస్తాం చెప్పండి. సో అందుకే ఈ ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి, కొంచెం ఆడ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఇవి కూడా స్మార్ట్ ఇస్ గ్రేట్ ఇన్ అబాకస్. ఇందులో మిక్స్ అయింది. యూ నీడ్ టు వీడియో అబాకస్ కూడా తీసుకున్నాడు. సో ఆ బుక్ ఏదో పెట్టు. సో ఇందులో ఏమున్నాయి సబ్జెక్ట్స్? గ్రామర్, సైన్స్ వచ్చింది నీకు ఫస్ట్ టైం. హే సైన్స్
ఈవీఎస్ అన్నా కదా ఇంతకు ముందు. ఈవీఎస్ లేదు. సెకండ్ క్లాస్ ఈవీఎస్ ఉందా సబ్జెక్ట్ నీకు? అది సైన్సే. ఇదేంటి? జనరల్ స్టడీస్ అండ్ లైఫ్ స్కిల్స్. ఇది సెకండ్ క్లాస్ లో చూపించారు, మన బుక్ లేదు. కాపీ బుక్ ఇదంతా రాయాలి మొత్తం నేను రాస్తాను హ్యాండ్ రైటింగ్ కోసం. ఇది టచ్ ప్యాడ్ అంటే కంప్యూటర్స్. ద వరల్డ్ అరౌండ్ us అంటే ఇదేం సబ్జెక్ట్? సోషల్. సోషల్. ఆల్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్. ఇంగ్లీష్ 2 ఉన్నాయి, మ్యాథ్స్ హిందీ 2 ఉన్నాయి. హిందీ 2 ఉన్నాయి. బుక్స్ మ్యాథ్స్ ఒక బుకే అండ్ ఇంగ్లీష్ ఎన్ని బుక్స్? సోషల్ ఒకటి, ఒక్కటి పెట్టు. ఇక్కడ దానికి రెండు. కంప్యూటర్స్ ఒకటి అండ్ జనరల్ స్టడీస్ ఒకటి. జనరల్ స్టడీస్ ఇది. జనరల్ స్టడీస్, సైన్స్ ఇది. సైన్స్, ఇది సోషల్. సైన్స్ వేరు సోషల్ వేరు. ఇది ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎక్కడ? ఇంగ్లీష్ ఇది. ఇది ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్. సో ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేద్దాం. రెడీ చూసారంటే వాట్ అని ఆన్సర్ ఇలా అంటే ఐ ఎవ్రీ ఇయర్ ఆయన వేస్తారు. సో ఈ ఇయర్ నేను పట్టుకున్నాను అనమాట. పట్టుకొని వేస్తామా? టేప్ కోడ్ కావాలి. సిజర్ కాల్ తీసుకొచ్చు. సిజర్ బిగ్ బట్ కిచెన్ ఉంది. సిజర్ తెచ్చేసి సిజర్ కన్నా నాకు లాంగ్ స్కేల్ ఉందా మన దగ్గర? స్కేల్ ఉన్నదా? లాంగ్ స్కేల్ అంత లేదు. అంత దగ్గర లేదు బాబు. అంతేగా? ఇక్కడ వచ్చి నేను చెరి నాకు తెలిసి చేయాలి. సో సాటిస్ఫై ఇంకా పెట్టలేదు. ముందు పెన్స్ రెడీ చేసుకో. ఇది పెట్టాలి. ఉన్నాయా? అవును. అండ్ నేనైతే ఒకటో రెండో చేసి పక్కన పెట్టేద్దాము, ఇంకా ఆయన వస్తే ఆయన వేసుకుంటారు అని అనుకున్నాను. కానీ ఇంకా పక్కనే లిక్లేష్ కూర్చున్నాడు. ఇంకా వాడితో మాట్లాడుతూ మొత్తం నేనే వేసేసాను. అన్ని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం అనమాట. వాడేంటంటే సిజర్స్తో కట్ చేయడం అండ్ ఆ స్టిక్కర్స్ ఉంటాయి కదా బుక్స్ పైన అంటించే స్టిక్కర్స్ అవంటి ఇచ్చడం, ఇవన్నీ వాడు ఎంజాయ్ చేశాడు. సో ఇంకిద్దరు అలా మాట్లాడుకుంటూ మొత్తానికి వాడి వర్క్ అయితే కంప్లీట్ చేసేసాము. అన్ని బుక్స్ రాసేసాను కూడా, నేమ్స్ అవన్నీ రాసేసాను, సెక్షన్ రాసేసాను, ఎవ్రీథింగ్. బుక్స్ అయితే రెడీ. ఇది ఇంకొక ఎల్లుండి అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తానికి అన్నీ రెడీ చేయాలన్నమాట. ఇంకా బ్యాగ్ ఒకటి కొనాలి, ఇంకొన్ని వర్క్స్ ఉన్నాయి. హలో. సో ఇప్పుడు వచ్చేసి నేను నా రీసెంట్ అమెజాన్లో పర్చేస్ అయితే చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే నా టూత్ సీత్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, అంటే మీ గురించి కావాలని పెట్టుకున్నా నేను, లేకపోతే వీడియోస్లో తీసేస్తున్నాను ఎందుకంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది మాట్లాడడానికి. సో ఆల్రెడీ ఐ హ్యావ్ మై ఇన్విజిబుల్ ఎలైనర్స్ అనమాట. సో ఇది పెట్టుకుంటే కొంచెం మాట అట్లా వస్తుంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఎందుకు నేను ఇప్పుడు పెట్టుకున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు అవేర్నెస్ కోసం అండ్ నా ఎక్స్పీరియన్స్ కోసం. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోని మీ అందరితో షేర్ చేసుకుంటాను నా కంప్లీట్ టూత్ సీ జర్నీ గురించి. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే నేను అమెజాన్లో కొన్ని టీషర్ట్స్ అయితే పర్చేస్ చేశాను లేటెస్ట్వి, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి కంప్లీట్లీ టీషర్ట్స్ అనమాట. అండ్ ఒక ఫుట్వేర్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దీని తాలూకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, మీరు చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్లో వార్డ్రోబ్ సేల్ అయితే నడుస్తుంది కాబట్టి. సో బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. సో లెట్స్ చెక్ ఇట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఒకటి తీసుకున్నాను, కొంచెం బీజ్ కలర్ అండ్ లైట్ పీచ్ మీద బ్లాక్ వస్తుందన్నమాట టైడే మోడల్లోని. ఇది వచ్చేసి నాకు ఎందుకు బాగా నచ్చిందంటే క్లాత్ మెటీరియల్ చాలా బాగుందండి. టీషర్ట్స్లో ఏంటంటే కొంచెం పలుచగా ఉంటే అట్లా బాగోదు కదా. సో సాలిడ్ మెటీరియల్ అనమాట, చాలా నచ్చింది నాకు. అండ్ నైట్ వేర్ వేసుకోవచ్చు, అట్లా ఈవినింగ్ టైంలో కూడా వేసుకొని హ్యాపీగా బయట దొరకచ్చు అనమాట, అట్లాంటి టీషర్ట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ టీషర్ట్స్ ఈ సంథింగ్ లైక్ సేమ్గానే తీసుకున్నా, కొంచెం ఇంచుమించుగా అట్లా తీసుకున్నాను. ఇది వైట్ అండ్ బ్లాక్. ఎందుకంటే నేను ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ క్లాత్ అండి, సాలిడ్ క్లాత్. మళ్ళీ ఇలాంటి మెటీరియల్స్ ఈ రేంజ్కి దొరకో తెలియదు, అందుకే సేమ్ ప్యాటర్న్ ఉన్నా కూడా తీసేసుకున్నాను. ఇది బ్లాక్ అండ్ వైట్లోని మనకి టైడే మోడల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, చెప్పాను కదా మెటీరియల్ అయితే చాలా బాగుంది. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. టీషర్ట్స్ ట్రై చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతాయి అనమాట. అంటే కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. టీషర్ట్స్ మరీ సాగిపోయి ఉంటే అట్లా బాగోదు కదా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒక్కటే బ్రాండ్లో తీసుకున్నా అనమాట, ఎందుకంటే ఆబ్వియస్లీ క్లాత్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఇది ఒక మోడల్ తీసుకున్నా, ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోని. ఇది కూడా మెటీరియల్ సూపర్బ్ ఉంది. సో ఏంటంటే షూట్స్లోని కూడా కొంచెం నైట్ వేర్ అవి వేసుకుంటున్నాను. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం బయటకి షూట్స్ అప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ క్వాలిటీ కూడా బాగుంటే నేను కంఫర్టబుల్గా వేర్ చేసి షూట్ చేయగలను కదా. అందుకని చెప్పి మెటీరియల్ కోసం మెయిన్గా చూసుకున్నాను టీషర్ట్స్లోని.
సో అండ్ ఇంట్లో కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. సాలిడ్ మెటీరియల్ అనమాట ఇది. టీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వెరీ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకు చాలా తక్కువ ప్రైసెస్కి వచ్చేసాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే మెటీరియల్ కాదు, ఇది సంథింగ్ లైక్ స్పోర్ట్స్ వేర్ టైప్ అనమాట. స్పోర్ట్స్ వేర్ అండ్ జిమ్ వేర్ అట్లా ఉంటుంది మెటీరియల్ ఇది. సో దానికోసం అని తీసుకున్నాను. స్పోర్ట్స్ వేర్, జిమ్ వేర్, యోగా చేసుకున్నప్పుడు అట్లా ఇది బాగుంటుంది. సో అండ్ ఇది వచ్చేసి నాకు చాలా తక్కువ ప్రైస్ పడిందండి. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ లైక్ కంప్లీట్ బ్లాక్ కాదు, ఇది ఇంకేదో కలర్ మిక్సింగ్ ఉంది. ఇందులో డబల్ షేడ్ ఏదో ఉంది, డార్క్ గ్రీన్ అనమాట. సో అట్లా ఉంది. మొత్తానికైతే దిస్ మెటీరియల్ ఈజ్ బికమ్ సో ఇదేంటంటే ఈ మెటీరియల్ మనకి స్పోర్ట్స్ వేర్కి, జిమ్ వేర్కి అట్లా సెట్ అవుతుంది అనమాట. ఈ టీషర్ట్ వచ్చేసి దానికోసమే తీసుకున్నాను, ఎక్సర్సైజెస్ అట్లా చేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రాక్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం చూపించాల్సిన ఫ్రాక్, బట్ కొంచెం డిలే వచ్చింది, అందుకే నేను ఇప్పుడు చూపిస్తున్నా. సో బ్యూటిఫుల్ ఫ్రాక్ లైక్ దిస్. ఈ మోడల్ వచ్చేసి ఏదో బ్రాండ్లో చూసాం, ఓన్లీ బ్రాండ్లోనే ఉంటుంది ఇదే ప్రింట్ సేమ్. బట్ ఇక్కడ మనకు అమెజాన్లోనైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది. సో కంప్లీట్ ఫ్రాక్ అనమాట ఇది, కింద వరకు ఉంటుంది, మ్యాక్సీ డ్రెస్లా వస్తుంది. అండ్ నెక్ వచ్చేసి ఇట్లా మనం థ్రెడ్స్ వస్తే థ్రెడ్స్ కట్టుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్, కింద ఇట్లా టైట్ వస్తుంది. అండ్ చిన్న రఫుల్ కూడా ఇచ్చారు ఇక్కడ షోల్డర్ దగ్గర. అండ్ మనకి వేస్ట్ దగ్గర వచ్చేసి ఎలాస్టిక్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. సో ఆ ఎలాస్టిక్ వల్ల మనకి నీట్గా షేప్ అది కనిపిస్తుంది అనమాట. సో ఫ్రాక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది సింగిల్ లేయర్ అనమాట, లోపల లైనింగ్ ఏం లేదు. బట్ క్లాత్ వచ్చేసి సిల్క్ మెటీరియల్ అని కాదు, పాలిస్టర్ మెటీరియల్. చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు, అసలు ఇరిటేషన్ ఉండదు. చాలా బాగుంది మెటీరియల్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెరీ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఒక ఫుట్వేర్ తీసుకున్నాను, పార్టీ వేర్, ఎథనిక్ పార్టీ వేర్. సో మీ అందరికీ బాగా నచ్చుతుందని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని అమెజాన్లోనే ఈ మధ్య ఫుట్వేర్ పర్చేస్ చేశాను తక్కువలో. సో అవి కూడా రావాలి, అవి వచ్చాక మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇవి తీసుకున్నా అండి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి చూడగానే. అండ్ ఇది 500 లోపే ఉన్నది. సో ఇది వచ్చేసి హై వెడ్జెస్ అనమాట. సో సైడ్ అంతా చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలరే బాగా నచ్చింది, గ్రేయిష్ ఆరెంజిష్ షేడ్ ఉన్నదన్నమాట. సో వేసుకున్నాక నాకు చాలా బాగా అనిపించింది, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కంప్లీట్ పార్టీ వేర్. సో వెడ్జెస్లో కావాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. నాకు పర్సనల్గా వెడ్జెస్ చాలా చాలా ఇష్టం. సో మనం కొంచెం హైట్గా కనిపిస్తాం అండ్ నడవడానికి కూడా చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ పార్టీ వేర్ కావాలని నేను ఇట్లా ట్రై చేశాను అనమాట. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ ఫర్ దిస్ పర్చేస్. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం అండి, ఇందులో ఏంటి అంటే నాది 40 సైజ్ అనమాట. బట్ నాకు ఇది 40 సెట్ కాలేదు, 41 ఉండాలి. ఇది నేను ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను, లైక్ సైజ్ ఎక్స్చేంజ్ అనమాట. సో కొంచెం చిన్నదైంది, నాకు 41 అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే 40 సరిపోతాయి, కొన్ని బ్రాండ్స్ 41 సరిపోతాయి. సో ఈ బ్రాండ్ ఏంటంటే నాకు 40 కొంచెం చిన్నదైంది, నెక్స్ట్ సైజ్ కావాలి. సో ఇది నేను మీకు వీడియో అవగానే నేను ఇది ఎక్స్చేంజ్ పెట్టుకుంటా. బట్ నాకైతే చాలా 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 నచ్చింది. అండ్ వాకింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. సో మొత్తానికైతే దిస్ ఈజ్ ఆల్ మై అమెజాన్ పర్చేజెస్. అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బ్యాగ్ కొందామని చెప్పేసి నార్బెట్కి వచ్చాము. ఇక్కడ మ్యాక్స్లో ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఒక బ్యాగ్ చూశాను, ఆ బ్యాగ్ నాకు బాగా నచ్చింది అనమాట. మ్యాక్స్లో 1500 పడింది. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళి బ్యాగ్ కూడా తీసుకున్నాను. అండ్ షార్ట్స్ తీసుకున్నాను, వీడికి కరెక్ట్ సైజులో షార్ట్స్ కూడా దొరికాయి. మ్యాక్సిమం ఎక్కువగా మ్యాక్స్లోనే షాపింగ్ చేస్తాను. అండ్ బ్యాగ్ వచ్చేసి ఇదనమాట, కొంచెం 3 జిప్స్ ఉండి హెవీగా ఉంటుంది. ఎందుకంటే నేను లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ అన్నీ పెట్టాలి. ఎందుకంటే లిక్లేష్కి ఫుల్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయి, ఇంకా నేను డైలీ టిఫిన్ బాక్స్ పెట్టాలి, లంచ్ బాక్స్ కూడా పెట్టాలి. సో 2 పెట్టాలి కాబట్టి అన్నీ ఇందులో పట్టేలాగా పెట్టుకున్నాను. అండ్ అది కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక ఈవినింగ్ వచ్చేసి కరాచీ బేకరీకి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి వాడికి ఆ వీక్కి సరిపడా స్నాక్స్ అట్లా ఏమైనా కావాలి అంటే తీసుకుందామని చెప్పి బేకరీకి వచ్చాము.
ఇక్కడ ఏంటంటే బిస్కెట్స్, కుకీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడికి వచ్చేస్తే వన్ స్టాప్ పర్చేస్లో ఉంటుంది అనమాట. సో ఆ వీక్కి సరిపడా అన్నీ మేము కొనేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే స్నాక్స్ వీడికి ఏంటంటే ఇడ్లీ పెడుతున్నాను, ఇడ్లీతో పాటు ఇంకేదైనా స్నాక్ లైక్ బిస్కెట్ అని, కేక్ అని అట్లా ఏమైనా పెడుతున్నాను అనమాట. సో మొత్తానికైతే వాడి పనులు ఒక 2-3 డేస్లో మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. బుక్స్ అన్నీ వేయడం అండ్ బ్యాగ్ అరేంజ్ చేయడం అండ్ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడం. ఇంకా అదే కాకుండా వెజిటబుల్స్ అన్నీ కొనుక్కొని కట్ చేసుకొని ముందు రోజే పెట్టుకుంటున్నాను ఈ మధ్య. సో మామూలుగా లేదు అసలు. వీడి స్కూల్ స్టార్ట్ అవ్వడం కాదు కానీ ఇంతకుముందు అంటే లంచ్ ఉండేది కాదు, ఓన్లీ టిఫినే పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు వచ్చేసి లంచ్ కూడా పెట్టడం వల్ల సో ఫుల్ హెక్టిక్ అవుతుంది నాకైతే. సో మొత్తానికైతే ఇది ఈరోజు వ్లాగ్. మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎంజాయ్ చేసి లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.